నీకు ఎప్పుడైనా ఒక స్వరం వినిపించిందా, ఇది చెయ్యి అది చెయ్యి అని? చాలా మంది వెంటనే అనుకుంటారు ఇది దేవుని స్వరం అని, లేక ఇది దేవుడు మాట్లాడుతున్నాడని. కానీ వాస్తవం ఏంటంటే ప్రతి మాట లేక ప్రతి స్వరం అది దేవుని కాదు. ఒక తప్పు మాట లేక తప్పు స్వరాన్ని గానీ మనం ఫాలో అయితే నీ జీవితము తప్పు దారిలోకి వెళ్తుంది. అయితే ఇప్పుడు దేవుని స్వరాన్ని పసిగట్టడం ఎలా? ప్రతిదీ దేవుని స్వరం కాదు, లేకపోతే ప్రతిదీ దేవుని వాయిస్ కాదు. కానీ నిజమైన స్వరం గుర్తిస్తే నీ జీవితం కంప్లీట్లీ మారిపోద్ది, లైఫ్ చేంజ్ అయిపోద్ది. మరి దేవుడు వాయిస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీకు ప్రీవియస్ వీడియోలో దేవుడు మాట్లాడతాడా, ఏ సందర్భంలో మాట్లాడతాడు, ఏ పరిస్థితుల్లో మాట్లాడతాడు, మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం లేకపోతే ఆ వాయిస్ ని, ఆ స్వరాన్ని, ఆ మాటను మనం ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాం అనే విషయాలు మన యొక్క ఛానల్లో పొందుపరచబడడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన వీడియోలో దేవుడు 3 గంటల ప్రాంతంలో మాట్లాడతాడా అనే వీడియో చూడండి, ఇంకా మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు. మన జీవితంలో 3 స్వరాలు ఉంటాయి. ఒకటి దేవుని స్వరం, మన సొంత ఆలోచనలు, అదొక రకమైన స్వరం, తప్పు దారి చూపించే స్వరం. దీన్ని ఏమంటామంటే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే మనం వీటిని కన్ఫ్యూజ్ అవుతాం, అంటే ఈ విషయాలు మనకు తెలియక. కాబట్టి ఈ వీడియోలో పూర్తి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సందేశం పూర్తిగా చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని స్వరం ఎలా ఉంటుంది? ఆల్వేస్ పీస్ ఇస్తుంది, అంటే ప్రశాంతత ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. రెండోది క్లారిటీ ఇస్తుంది, మంచి దారి వైపు తీసుకెళ్తుంది, భయాన్ని క్రియేట్ చేయదు. మన సొంత ఆలోచన, ఇది కూడా ఒకలాంటి స్వరం అని మనం చెప్పవచ్చు. సెల్ఫ్ వాయిస్ అంటే దీని ఏమంటామంటే డేంజర్ జోన్ అంటాం. మన డిజైర్స్, ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, అది కూడా దేవుడి స్వరం అనేసుకున్నాం చాలా సార్. పలు సందర్భాలలో అది దేవుడి మాట కాకపోయినా మన సొంత ఆలోచనలు ఉపయోగించి, మన సొంత తలంపులు ఉపయోగించి దేవుని మాటే అని దానికి మనం లింక్ చేస్తాం. అలా చేయకూడదు. అదే డేంజర్ జోన్ అన్నమాట. చాలా ప్రమాదకరమైన జోన్ లో ఉన్నామని అర్థం. దేవుని చిత్తాన్ని వెతకాలి. అసలు అందులో దేవుని చిత్తం ఉందా, గాడ్స్ విల్, అసలు దేవుని ఏర్పాటు ఉందా, దేవుని ప్రణాళిక ఉందా అనేది ఆలోచన చేయాలి. దేవుడు ఏది కూడా ఒక క్లారిటీ లేకుండా, ఒక క్రమం లేకుండా, ఒక పద్ధతి లేకుండా దేవుడు ఏం చేయడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఆలోచిస్తాం ప్రతిదీ కూడా. మన ఆలోచనలన్నీ తీసేసుకొని, మన ఆలోచనలన్నీ పాటించేసిన తర్వాత దేవుని స్వరమే, ఇది దేవుని తలంపే అని అనుకుంటారు చాలా మంది. ఒక వివాహ విషయంలో కానివ్వండి, గృహ నిర్మాణ విషయంలో కానివ్వండి, అది దేవుడు ఖచ్చితంగా నీకు కొన్ని సందర్భాలు ప్రేరేపణిస్తాడు. మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, మన సొంత ఆలోచనలు తీసుకుంటాం, ఫాలో అవుతాం. దాని వల్ల వచ్చే ప్రతిఫలాన్ని మనం అనుభవించింది కాకుండా ఇది దేవుడు మాట్లాడి దేవుడు ఎలా చేశాడని చెప్తాం. మనం సొంతంగా చేసుకుందని చెప్పాం, దేవుడు ఎలా చేశాడని చెప్తాం. ఇప్పుడు అలా చేయకూడదు. కాబట్టి ఈ 3 విషయాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అనుభవం ఏంటంటే సెల్ఫ్ వాయిస్. మన డిజైర్స్, మన కోరికలు కూడా ఒకలాంటి స్వరంతో పోల్చబడ్డాయి. చాలా మంది ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ అన్నమాట, పెద్ద తప్పు చేస్తారు. ఆలోచనల ప్రకారం వలన ఇదే దేవుని ఆలోచన, లేకపోతే దేవుడు ఇదే మాట్లాడాడు అని చెప్పడం. దేవుడు మాట్లాడితే మరి ఎందుకు ఫెయిల్ అయింది, దేవుడు మాట్లాడితే ఎందుకు అది అలా జరిగింది, దేవుడు మాట్లాడితే ఎందుకు అక్కడ గలిబిలి ఉంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఒక గలిబిలి ఉంది అనుకోండి, దేవుడి ముందే చెప్తాడు కదా, ఇదిగో నిన్ను నడిపించడానికి, నేను నీకు బుద్ధి చెప్పడానికి, నీకు జ్ఞానం రావడానికి ఇదిగో నేను ఎలా నడిపిస్తున్నాను ప్రభు చెప్తాడు. అది ఏది లేకుండా అక్కడ గలిబిలి గందరగోళం జరుగుతూ ఉందంటే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మన సొంత ఆలోచనల ద్వారా వెళ్ళామేమో ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే రాంగ్ వాయిస్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రాంగ్ వాయిస్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, అంటే గలిబిలి, ఫియర్ ని క్రియేట్ చేస్తుంది, అంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది. దేవుడు మాట్లాడితే పీస్ వస్తుంది కానీ, ప్రశాంతత వస్తుంది కానీ, శాంతి వస్తుంది కానీ భయం కాదు కదా. భయం రాకూడదు, భయం రాదు కూడా దేవుడు మాట్లాడితే. కాబట్టి ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ వస్తుంది, భయపడుతున్నావు అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఈ వాయిస్ ఏంటంటే షార్ట్ కట్స్ ని ఇస్తుంది అనమాట. వెంటనే గుర్తించాలి. ఏ స్వరం అయితే దేవుని స్వరం అని మనం అనుకుంటున్నామో ఆ స్వరానికి ఉండాల్సిన లక్షణాలు, లేకపోతే ఆ స్వరానికి ఉండాల్సినటువంటి కొన్ని సంకేతాలను మనం చూసాం ఇంతవరకు కూడా. ఈ రోజు మనం ఆలోచించడం ఏంటంటే ప్రతి మనిషి కూడా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులతో వెళ్ళి చాలా ప్రమాదాల్లో కూరుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని ఏర్పాట అని తెలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే దేవుని ఏర్పాటు లేకుండా ముందుకు అడిగేది దయచేసి. ఒక దేవుని సేవకునిగా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు అనుకుంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసే దేవుడు. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయక ముందు కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు గుండా కూడా తీసుకుని వెళ్తాడు. ఓర్చుకో, ఆ విషయంలో చాలా పాఠాలు నేర్చుకో, ఆ పరిస్థితుల్లో చాలా అనుభవాలు నేర్చుకో, తప్పనిసరిగా ఉన్నత శిఖరాల్లో, ఉన్నత స్థాయిలో ఉంటావు. ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ వాయిస్ ఏం చేస్తుందంటే ఇంపార్టెంట్ అన్నమాట. కన్ఫ్యూజన్ ఇస్తుంది, ఫియర్ ఇస్తుంది, షార్ట్ కట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇది దేవుని వాయిస్ కాదు. మరి దేవుడి వాయిస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ సందేశం
చూస్తూ ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా దేవుని వాయిస్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలని, లేక దేవుని స్వరం అంటే ఏంటో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనో ఇంతవరకు మీరు వచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో మొదటిది ఏంటంటే దేవుని స్వరం ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్. దేవుడు మనల్ని గలిబిల్లో గందరగోళంలో పెట్టడం, ఏమండి ఆ భయాన్ని క్రియేట్ చేయడం, మనకి పీస్ని ఇస్తాడు, ప్రశాంతతనిస్తాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట మన జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పినప్పుడు మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాం. ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిలబడడానికి ఇంకొక చాయిస్ ని కూడా దేవుడు అక్కడ చూపిస్తాడు. ఇక రెండోది లేఖనానుసారంగా ఉందా లేదా. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా వాక్యానికి సరిపోవాలి, వాక్యానికి వ్యతిరేకంగా ఆపోజిట్ గా ఉండకూడదు. ఆపోజిట్ గా ఉందంటే అది దేవుని స్వరం కాదు. దేవుని స్వరం ఎప్పుడు కూడా లేఖనానుసారంగా ఉంటది, వాక్యానికి దగ్గరగా ఉంటది, వాక్యానుసారంగా ఆ మాట ఉంటుంది. కాబట్టి దేవుని మాట వాక్యం దాటి వెళ్దు, ఆ మాట మనల్ని బలపరుస్తుంది. కాబట్టి లేఖనానుసారంగా లేని ఏ స్వరమైనా అది దేవుని స్వరం కాదు. దేవుని స్వరం ఎప్పుడూ కూడా లేఖనానుసారంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేవుని స్వరం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ లో కూడా గుడ్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఏమండి ఈ రోజు దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట నీకు చెప్పాడు అనుకోండి, ఒక వాగ్దానం నీకు ఇచ్చాడు అనుకోండి, వెంటనే రేపటిగా మారిపోయింది అనుకోండి, అది దేవుని ఇచ్చిన వాగ్దానం కాదు, లేకపోతే దేవుడు ఇచ్చిన మాట కాదు, దేవుడు మాట్లాడిన మాట కాదు. ఈరోజు చెప్పింది నీ జీవితంలో జరిగింది, రేపటికి ఎలా మారిపోతాడు? ఆయన మారడు కదా, ఆయన మారని దేవుడు కదా, మార్పు లేని దేవుడు కదా, అది ఎలా జరిగింది? కాదు కదా. కాబట్టి లాంగ్ టర్మ్ లో కూడా ఆ గుడ్నెస్ అనేది, ఆ మంచితనం అనేది, లేకపోతే ఆ మంచి అనేది నీ జీవితంలో ఉంటుంది. ఆ వాగ్దానం చేశారో తప్పనిసరిగా నీ జీవితంలో అది నెరవేర్చబడదు. ఆలోచించాల్సిన విషయాలు అనమాట. ఇప్పటి నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ప్రతిదీ దేవుని స్వరం కాదు, లేకపోతే ప్రతిదీ దేవుని వాయిస్ కాదు. కానీ నిజమైన స్వరం గుర్తిస్తే నీ జీవితం కంప్లీట్లీ మారిపోద్ది, లైఫ్ చేంజ్ అయిపోద్ది. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు గలిబిలి గందరగోళం మధ్య ఉంటే, ఏ స్వరం ఏదో తెలుసుకోలేకుండా ఉన్నామంటే, ఈరోజు ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొన్ని రకాలైన స్వరాల కోసం మీకు నేను చెప్పడం జరిగింది. దేవుని స్వరంతో ఇవేవి కూడా దగ్గర తీసుకురావడానికి లేదు. దేవుని స్వరం సపరేట్, ఇవి సపరేట్. కాబట్టి మనము ఒక ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది దేవుని స్వరమా కాదా అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనం